ఈ అవినీతి ఆరోపణలు అవినీతి ఆరోపణల మీద మాట్లాడదాం మనం. ఒక్క మాట దయచేసి ఒక్క నిమిషము. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. ఇది ఎందుకు ఈ రకంగా మీరు మొదటి నుంచి గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి మీ పార్టీ అటాక్ ఉంది కాంగ్రెస్ మీద, పర్టికులర్ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ఇది కూడా ఉంది. దాని కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే 6 నెలలకే 6 దశాబ్దాల అపఖ్యాత 60 సంవత్సరాల అపఖ్యాత సంథింగ్ కేటీఆర్ గారు అన్నారు. ఏంటి అంత అపఖ్యాతి ఏం మూట కట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఒకటి మీరు చర్చ పెట్టింది ఏంటంటే, ఫస్ట్ ప్రతిపక్షం మౌనంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటే అస్సలు కోరుకోవద్దు, అది వాళ్ళకి అమాయకత్వం. అవును, మౌనంగా ఉండదు. అవును, డెఫినెట్గా క్వశ్చన్ ఉండకూడదు. విల్ క్వశ్చన్ ఎవ్రీ పాసిబుల్ లాకున్ ఆఫ్ యువర్ గవర్నమెంట్. అది ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా. సో దాంట్లో ప్రతి నాయకునికి ఒక వ్యవహార శైలి ఉంటుంది, వాగ్దాటి ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక పరిస్థితులలో రకరకాల పద్ధతులలో వీళ్ళు డెఫినెట్లీ అటాక్ చేస్తామా లేకపోతే ఇరుకున పెడతామా, రకరకాల ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం. ఏది చేసినా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆఫ్ తెలంగాణ కదా, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, మహేశ్వర్ రెడ్డి గారు ఏం మాడినో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ప్రకాష్ రెడ్డి గారు సమర్థంగా ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటాడు, మాకు బాధ లేదు. నేనేమంటున్నా అంటే బేసికలీ ఇవాళ హరీష్ రావు గారి ప్రెస్ మీట్ చూసినా కానీ, కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో వివిధ ప్రచారంలో వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు కానీ, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ హామీలు లేదా ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలి లేదా ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు, ఈ 3 విషయాలు తప్పితే వీటిని దాటి మేము ఎక్కడైనా ముందుకు పోయి ఉంటే మీరు చెప్పాలి. మొన్న మా లెజిస్లేటర్స్ మాజీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు మా రవీందర్ సింగ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళిద్దరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో గతంలో చైర్మన్లుగా పనిచేసినారు, వాళ్ళకి అవగాహన ఉంది. ఈ బియ్యం అనుకుంటాను, దాని కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ప్రైస్ డిఫరెన్షియేషన్ ధాన్యం విషయంలో దాన్ని కూడా ప్రశ్నించాం. అది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దే హ్యావ్ టు కమ్అట్ విత్ ఏ అఫిషియల్ డాక్యుమెంట్. అదే అఫిషియల్ డాక్యుమెంట్తో బయటికి రండి. వాట్ ఈజ్ యువర్ లోయెస్ట్ కోర్ట్, మీరు ఎంతకు అగ్రిమెంట్ చేశారనే విషయం మీద బయటకు వస్తే ప్రజలకు తెలిసిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దెబ్బ తాకుతుంది. ఇవాళ ఈ విషయాలు తప్పి మేము ఎక్కడ బయటికి పోవట్లేదు. ఖచ్చితంగా ఆ సందర్భంగా మాటలు మాట్లాడే దాంట్లో కొన్నిసార్లు నాయకుల యొక్క వ్యక్తిగత ఆరోపణలు వస్తాయి. మీరు ఒక మాట అంటే మేము కూడా అంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ వెరీ మచ్ స్టిక్డ్ టు ద పాయింట్. ఇవాళ హామీలు, ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో మాట మారుస్తున్నారు. గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు సన్నాలు లేకపోతే దొడ్డు ఓడ్లు అని చెప్పలేదు, ఇవాళ వేరేలాగా మాడుతున్నారని చెప్పాం. రైతు బంధును రైతు భరోసా చేస్తామని చెప్పాం, 15,000 ఇస్తామని చెప్పినటువంటి మాటలో ఒక సీజన్ వరకు ఓకే అనుకున్నాం, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అవగాహన రాలేదు అని అనుకున్నాం, ఓకే. బట్ నెక్స్ట్ సీజన్ కూడా మాట్లాడే మాటల్లో ప్రభుత్వం నుంచి ఏమీ కొత్తదనం కనబడట్లేదు. నేను మన ఊరు మనబడికి సంబంధించి చూశాను, మొత్తం ప్రోగ్రాం అటకెక్కింది. నిన్నేదో క్యాబినెట్లో 600 కోట్లు ఏదో ఇస్తాము, ఇమీడియట్గా 120 కోట్లు మాత్రమే ఇస్తాము, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాడుతున్నారు. మరి జరుగుతున్న ప్రోగ్రామ్ సంగతి ఏంటి, సమాధానం చెప్పట్లేదు. ఇవాళ రకరకాల కొత్త పాలసీస్ తీసుకొస్తామని మాడుతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్లో ఏదో కన్ఫ్యూజన్ ఉంది. ఆన్ గోయింగ్ ప్లాన్స్ ఏవైతే నడుస్తున్నాయో ప్రోగ్రామ్స్, వాటి ఇంప్లిమెంటేషన్లో తడబడుతున్నారు. రైట్ ఫ్రమ్ మిషన్ భగీరథ లాంటి మంచినీళ్ళ సప్లై నుంచి మొదలుపెట్టి మిగతా అన్ని అంశాల వరకు మీరైతే ఇస్తున్నటువంటి హామీల అమల్లో తడబాటు కనబడుతూ ఉంది. ప్రభుత్వం ఏంటో రాజకీయం ఎక్కువగా, గవర్నెన్స్ తక్కువగా కనబడుతూ ఉంది. ఆ తాల్మీలు అంటాం కదా, ఆ సమన్వయం ప్రభుత్వంలో మంత్రుల మధ్య కనబడట్లేదు. ప్రభుత్వాన్ని మీరు అన్నట్లు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షం విమర్శించినప్పుడు కానీ, ఇంకో పక్షాలు విమర్శించినప్పుడు కానీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావడం కూడా అవసరమే. ఇదేదో ట్రాప్ అనుకుంటే ఎట్లా అవుతుంది? కొన్ని అనవసర విమర్శలు ఉన్నాయనుకోండి, వాటిని మీరు స్ట్రాటజిక్గా మూవ్అవుట్ చేయొచ్చు. కానీ ఈ బోనస్ల విషయంలో, హామీల అమలు విషయంలో, ప్రభుత్వం నడిచేటువంటి తీరులో ప్రజలు ఇప్పుడు మాకు కాకుండా మీకు 1.8% ఎక్కువ వేసైనా మిమ్మల్ని అధికారంలో తెచ్చుకున్నప్పుడు దే విల్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. ఎస్పెషల్లీ మీకు వచ్చిన ఓట్లంతా కూడా రూరల్ లాట్లో వచ్చినాయి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉపాధి లేనటువంటి యువత కానీ, లేదా మిగతా బేసిక్ కమ్యూనిటీస్లో కానీ, లేదా గవర్నమెంట్ ఆఫీసెస్ ఫంక్షనింగ్లో గతంలో కంటే లేకపోతే మీ యొక్క ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఉండేటువంటి రెస్పాన్సెస్లో కానీ ఇంకా మంచి వ్యవహారాన్ని వాళ్ళు కోరుకుంటారు. కానీ 4 నెలల్లో అది కనపడలేదనే ఒక భావన మాత్రం బలంగా బయలుదేరింది. వెదర్ యూ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్ ఆర్ విమర్శగా అనుకోండి, సూచన అనుకోండి, కానీ దిస్ గవర్నమెంట్, ఐ కెన్ గివ్ యూ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద BRS పార్టీ, ఈజ్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద పాస్ట్ 4 months. వెదర్ ఇట్ ఈస్